తెనాలి కొత్తపేటలోని సునియన ఐ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అంగలకుదురులో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సుమారు 250 మందికి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని కళ్యాణ మండపంలో ఆదివారం ఉదయం నుండి నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. తెనాలి కొత్తపేటలోని సునైన ఐ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శ్రీకర ఫౌండేషన్ నేతృత్వంలో నిర్వహించిన వైద్య శిబిరంలో 250 మంది దాకా రోగులు పాల్గొన్నారు. డాక్టర్ ఈవూరు శిల్ప వారికి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. శిబిరానికి హాజరైన వారిలో 30 మందిని గుర్తించి వారికి శుక్లాల ఆపరేషన్లు చేయించనున్నట్లు తెలిపారు. శ్రీకర ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ అండ్ ప్రెసిడెంట్ ఈవూరు శ్రీకాంత్, ట్రెజరర్ ఈవూరు శిల్ప, వైస్ ప్రెసిడెంట్ గాజుల భానుప్రకాష్, సెక్రటరీ ఎర్ర నవీన్ తదితరుల పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో ఆర్గనైజర్ సుధాకర్, హాస్పిటల్ సిబ్బంది మాధవి, బాబు, శ్రీధర్ బాబు, మెర్సీ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ అంగలకుదురులో కంటికి సంబంధించి మెగా ఐ క్యాంప్ నిర్వహించబడుతుంది. ఎవరెవరికైతే ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, శుక్లాలు ఉన్నాయో అన్నీ చూసుకొని అన్నిటికీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే శుక్లాలు ఉన్నాయో మా హాస్పిటల్ తీసుకెళ్ళి ఫ్రీగా సర్జరీ చేయడం జరుగుతుంది. అంగలకుదురు గ్రామంలో ఈరోజు సునైన కంటి హాస్పిటల్, మమతా హాస్పిటల్ మరియు గ్రామ పెద్ద సహకారంతో అంగలకుదురు గ్రామ కళ్యాణ మండపంలో మెగా ఫ్రీ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయండి. జనం కూడా బాగానే వచ్చారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో పేషెంట్లను వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వబడిను. ఎవరికైనా ఆపరేషన్ అవసరమైన ఫ్రీ క్యాంప్ ఉన్నప్పుడు ఆపరేషన్ ఇంత అని చెప్పి తీసుకొని ఫ్రీ ఆఫ్ ఆపరేషన్ చేస్తారు. లెన్స్ కాస్ట్ వరకు తీసుకొని